వెల్కమ్ టు తార్ రోడ్ ప్రడిక్షన్. న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం తక్కువ స్కోర్ రావచ్చు. తక్కువ అంటే ఎంత అనుకున్నారు? 270 పైనే. 270 అంటావు, తక్కువ స్కోర్ అంటావు అనుకుంటావా? దట్స్ ద పవర్ ఆఫ్ తార్ రోడ్ పిచ్, రావిల్పిండి. ఒకవేళ న్యూజిలాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకో, పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 5 years లో హెడ్ టు హెడ్ మ్యాచెస్ లో 80% ఆఫ్ ద మ్యాచెస్ న్యూజిలాండ్ వాళ్ళే విన్ అవుతారు. అంటే 10 out of 8 మ్యాచెస్ విన్ అయ్యారని అర్థం. టాస్ ఎవరు గెలిచినా సరే చేజింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫస్ట్ బౌలింగ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చేజింగ్ చాలా ఈజీగా ఉండబోతుంది. బ్యాటింగ్ లీడర్స్ రావిల్పిండిలో చూసుకున్నట్టయితే డారెల్ మిచెల్, వావ్, 2 matches లో 2 centuries ఉన్నాయి. లిటరల్లీ అమేజింగ్. విలియం టామ్ లాథమ్ ఇద్దరికి 2 matches లో చెరో 50s ఉన్నాయి. బౌలింగ్ లీడర్స్ ఎవరు లేరని అనుకో, బట్ వరస్ట్ రికార్డ్ ఒకటి ఉంది. మ్యాట్ హెన్రీ 2 matches లో 19 overs వేసి ఒక్కటే వికెట్ తీసుకున్నాడు. ఈ రోజు ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడనే చూడాల్సింది. మరి యావరేజ్ రావిల్పిండి గ్రౌండ్ స్కోర్ ఎంత అంటే 312. దీన్ని చేసి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఏ లెవెల్ ప్యారడైజ్ బ్యాటింగ్ మీరే అజ్యూమ్ చేసుకోండి. ప్యూర్ స్టాట్స్ అనాలిసిస్ ప్రిడిక్షన్ కావాలంటే ఫాలో క్రికెట్ బస్ తెలుగు, డూ సపోర్ట్ మన తెలుగు పేజ్. ఇలాంటిది ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి, మనదే ఉంటుందని నేను అనుకుంటున్నాను.